సార్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటించినట్టు తెలుస్తుంది సార్. నిన్న సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్‌లో బూతులతో ఎలా విరుచుకుపడ్డాడో మనం అందరం చూసాం. సో మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఫుల్ యాక్టివ్‌గా ఉంటారా పాలిటిక్స్‌లో? మరి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి మరి దీంతో కాంగ్రెస్ పార్టీకి అసలు? కేసీఆర్కి సంబంధించి ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లో ఉంది. ఈయన వచ్చి మనకు ప్రచారం చేస్తాడా లేదని. ఒకటేందంటే ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. రెండోది సెక్యూరిటీ ఆయనకు తీసేశారు, సెక్యూరిటీ లేదు. అందువల్ల మీద పడిపోతుంటే ఆయనకి చాలా విసుగ్గా ఉంది. ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి జనం వచ్చి మీద పడడం అదంతా ఖచ్చితంగా విసుగ్గా ఉంటుంది. మూడోది ఏంటంటే మంచి ఎండలు. సో ఇదంతా ఆయనకి ప్రతికూలంగా ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఆయన ఇప్పుడు ఆల్ టైమ్ లోలో అంటాము కదా, ఆల్ టైమ్ లోలో ఉన్నాడు. కూతుర్ని జైల్లో పెట్టారు, ఆమెను ఎప్పుడు వదులుతారో తెలీదు. బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, మాట్లాడి ఏదన్నా సెటిల్ చేసుకుందాం అంటే. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో వరుసగా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఏ కేసులో ఎవరు ఇప్పుడు అరెస్ట్ అవుతారో తెలీదు. ఆల్రెడీ వాళ్ళ అన్న కొడుకు మొన్ననే అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళాడు, తేజస్వరరావు, కన్నారావు అని కూడా అంటారు ఆయన. సో వరుసగా కేసులు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారో తెలీదు, దీన్ని ఎలా డీల్ చేయాలో తెలీదు. ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీ ఒకటైనట్టు కనబడుతుంది ఈ విషయంలో. ఇలాంటి ఒక అనేకమైన ప్రతికూల అంశాల మధ్య కేసీఆర్ ఉన్నాడు. పర్సనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లీగల్ కావచ్చు. ఈ మూడు ఫ్రంట్లలో కూడా ఆయన ఆల్ టైమ్ లోలో ఉన్నాడు. అయినా కూడా నిన్న చూసినప్పుడు కేసీఆర్లో మళ్ళీ ఒక పాత కేసీఆర్ కనిపించాడు చాలామందికి. ఎందుకంటే ఆయనకి తెలంగాణ సమాజం మీద ఉన్న పట్టు, అంటే తెలంగాణ వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, అనేక ఎనీ రిసోర్సెస్ కావచ్చు, కల్చర్ పరంగా కావచ్చు, ఆయనకున్న పట్టు ఎవరికి ఉండదు. ఆ స్థాయిలో పట్టు ఉన్న వ్యక్తి. సో ఆయన నిజంగా రంగంలో దిగి ఆయన కానీ పోరాటం మొదలు పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇబ్బంది. కానీ అది కన్సిస్టెన్సీగా చేస్తాడా లేదనేది క్వశ్చను. వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ గ్యాప్ తీసుకొని ఇవన్నీ జరిగితే మాత్రం కాంగ్రెస్కి పెద్ద ఇబ్బంది లేదు. కానీ నిన్న ఆయన ఇది మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ఫుల్గానే ఉన్నిందని చెప్పాలి. ఆయన బూతులు అనేది పక్కన పెడితే, ఆయన బూతులు వచ్చి ఆయన ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తుంది. ఇవి పక్కన పెడితే ఆయన రైతుల తరపున, అట్లాగే చేనేత కార్మికుల తరపున, మిగతా ప్రజల తరపున నిన్న మాట్లాడింది అయితే ఖచ్చితంగా ఒక మంచి పరిణామం చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎంత గొప్పగా పరిపాలించినా వాళ్ళ అలసత్వం కావచ్చు, ఇవాళ ఉన్న కాంటెక్స్లో ప్రభుత్వం ప్రజలకు ఎంత చేయాలో దానికంటే ఎక్కువగా తమకేం చేసుకోవాలనే దాని మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ ఎన్నికలే కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి తను దిగిపోయే లోపల వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకునే దాని మీద ఫోకస్ చేస్తారు. సీఎంగా దగ్గర నుంచి, మామూలు మంత్రుల దగ్గర నుంచి, కార్యకర్తల వరకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవాలనే దాని మీద ఫోకస్ ఉంటుంది. సో దాని నుంచి ఎంతో కొంత ప్రజల మీద ఫోకస్ని తీసుకురావడం, ఒక ప్రెజర్ పాయింట్గా పనిచేయడం అనేది ప్రతిపక్షాలు ఉండాలి ప్రజల తరపున. ఎందుకంటే ప్రజలు యునైట్ అయ్యి ఫైట్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. అందుకని ప్రతిపక్షాలు ఆ రోల్ ప్లే చేయాలి. ఆ రోలు ఈయన స్టార్ట్ చేశారు నిన్న. సో నిన్న ఆయన సిరిసిల్ల దగ్గరికి వెళ్ళి వరి రైతులకు సంబంధించిన ఎండిపోయిన పంట చూడడం, పరామర్శించడం చేశాడు. ఆ కాంటెక్స్లో ఆయన తీవ్ర విమర్శలు చేశాడు. సో అందులో ఆయన ప్రధానంగా మాట్లాడింది పంటలకు సంబంధించి. మొత్తం దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయని ఆయన అంటున్నాడు. ఎకరాకి 25,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. 200 మంది రైతులు ఈ 3 నెలల్లో ఆత్మహత్య చేసుకున్నారు అనేది కూడా ఆయన చెప్పారు. సో పంటలకి ఇది ఈ కరువు రావడం అనేది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇది మ్యాన్ మేడ్ డ్రాట్ తప్ప ఇదేదో ప్రకృతి తేలేదు అనేది ఆయన మాట్లాడి, దీనికి కారణం ఏమంటే వాళ్ళు ప్లాన్ చేసుకొని వాటర్ వదలలేదు అనేది ఆయన విమర్శించాడు. వీళ్ళకి ఏమీ తెలియదు, ఈ రేవంత్ రెడ్డి అనేవాడికి, ముఖ్యమంత్రికి ఏం విషయాలు తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నాడు. వీళ్ళు 1.8%తో దొంగ హామీలు ఇచ్చి వచ్చేశారు, ఏదో గట్టెక్కారు, దాంతో మిడిసిపడుతున్నారు, మీ అహంకారాన్ని నేను దిస్తానని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. సో ఆయన ఫస్ట్ పంటలు, నీళ్లు, ఈ 2 ఆస్పెక్ట్స్ మీద ప్రధానంగా మాట్లాడాడు. మూడవది రైతు ఆత్మహత్యలు, 200 మంది రైతులని.
తర్వాత పవర్ కరెంటు 2014 ముందున్న పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది తెలంగాణ. మా మీద కరెంటుకి సంబంధించి కొనుగోళ్ళు వాటి మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవర్ కరెక్ట్గా అందించడం మీద ఫోకస్ చేయట్లేదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా వాటర్ స్కార్సిటీ పెరుగుతూ ఉంది, బెంగళూరు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఫ్రీగా గవర్నమెంటే నీటి ట్యాంకులను పెట్టి అందించాలి అనే డిమాండ్ కూడా చేశాడు. తర్వాత పంటల కొనుగోలు మీద కూడా ఆయన మాట్లాడారు. మేము దాదాపు అనేక సెంటర్లు పెట్టి పంటలు కొనుగోలు చేసాం, అవి కూడా ఏం పట్టించుకోవట్లేదు అనేది మాట్లాడాడు. అట్లాగే కాళేశ్వరం మిషన్ భగీరథ, కాళేశ్వరంలో 300 ఇవి కడితే అందులో 3 పోతే దాన్ని వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు. 300 కట్టినప్పుడు 3 పోవడం పెద్ద విషయం కాదు బ్యారేజీలో. సో ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. 50,000 మంది రైతులతో నేను కాళేశ్వరానికి వెళ్ళి నీళ్లు మేమే రిలీజ్ చేసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. సో అది బేసిక్గా. అది కాకుండా వేరే వర్గాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. ముఖ్యంగా రుణమాఫీ, December 9 మేము వస్తే రుణమాఫీ అన్నారు. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, దాన్ని ఊసే ఎత్తట్లేదు. రుణమాఫీ ఎందుకు చేయట్లేదు అని ఆయన నిలదీశాడు. అట్లాగే కళ్యాణ లక్ష్మి 1,00,000కి పెంచుతాము, తులం బంగారం ఇస్తామని చెప్పారు, అది ఇంతవరకు చేయలేదు. అట్లాగే పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, దాన్ని అమలు చేయట్లేదు. ఇవన్నీ ఆయన గట్టిగా మాట్లాడారు. అట్లాగే దళిత బంధు ఇవ్వలేదు, గొర్రెల పంపిణీ ఇవ్వలేదు, చేనేత కార్మికుల గురించి కూడా ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడాడు. ఆ క్రమంలో ఆయన చంద్రబాబుని గురించి కూడా ఆ మూర్ఖుడికి కూడా చెప్పానన్న స్థాయిలో మాట్లాడాడు. అప్పుడు కూడా నా మాట వినలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. చేనేత కార్మికులకి కష్టాలు చెప్పుకుంటే ఎవరో మంత్రి నిరోధులు అమ్ముకోమన్నాడంట అని చెప్పి ఆయన ఆగ్రహంగా కుక్కల కొడక స్థాయిలో కూడా తిట్లు తిట్టాడు. సో ఆయన ఏమో డిమాండ్ చేస్తున్నారంటే బతుకమ్మ చీరలు, తర్వాత స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్ ఇవ్వాలి చేనేత వాళ్ళకి అనేది ఆయన చెప్తున్నాడు. అదైతే వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి మేము ఆ మధ్య ఒక NGO తరపున తెలంగాణలో 2 జిల్లాలు, ఆంధ్రాలో 3 జిల్లాలు చేనేత కార్మికులతో పనిచేసాం. దామా అనే ఒక సంస్థ తరపున పనిచేసినప్పుడు ఆంధ్రాలో కొంత చేనేతలకి బెటర్గా ఉంది. అక్కడేదో గవర్నమెంట్ చేస్తుందని కాదు, అక్కడ ఎడ్యుకేషన్ కానీ కొంత పరిస్థితులు అక్కడ బెటర్గా ఉన్నాయి. ఆ ఏరియాలో మేము చేసిన కృష్ణా గుంటూరు ఆ ఏరియాలో 100 ఏళ్ళ నుంచి స్కూళ్ళు ఉండడం, దానివల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవడం, ఫీజు రింబర్స్మెంట్ వర్కౌట్ అవ్వడం, దీనివల్ల వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలంతా కూడా MBA ఇంజనీరింగ్ అలా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు కొంత కంఫర్టబుల్గా ఉన్నారు. ఇక్కడ చాలా కష్టాల్లో ఉన్నారు. దామా లాంటి ప్రైవేటు సంస్థల వల్ల వాళ్ళు బతుకుతున్నారు తప్ప గవర్నమెంట్ అప్పుడు కూడా ఆదుకోలేదు. కేసీఆర్ ఇప్పుడు అంటున్నాడు కానీ మేము వెళ్ళింది కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కూడా వాళ్ళకి మాకు స్కూల్ యూనిఫామ్ లేదు, ఇవన్నీ జరగలేదు. బతుకమ్మ చీరలు కూడా వీళ్ళు సూరత్లో చీప్గా కొనుక్కొచ్చారని కూడా వాళ్ళు విమర్శించారు. అప్పుడు కూడా అదే ప్రాబ్లమే. సో ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉందనేది ఈయన చెప్తున్నాడు. అదైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అట్లాగే గొర్రెల పెంపకం కూడా చేయట్లేదు అనేది ఈయన విమర్శించారు. ఈయన చెప్పిన సమస్యలన్నీ అంటే గతంలో లేవా అంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ అవన్నీ విమర్శించే కదా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఇదొక రకంగా మంచి పరిణామం అని చెప్పచ్చు. అంటే కేసీఆర్కి అంటే రేవంత్ రెడ్డికి ఎదురులేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, బీఆర్ఎస్లో సీట్ ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, సీటు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఆ స్థాయిగా పొలిటికల్గా ఒక పార్టీగా అది చాలా క్రైసిస్ ఎదుర్కోవడం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పాలన మీద ఫోకస్ తగ్గిందనే విమర్శ అయితే స్టార్ట్ అయింది. నిన్న కూడా ఎవరో చేశారు, ఎండల్లో రైతుల దగ్గర కేసీఆర్ తిరుగుతుంటే తను ఏసీలో కూర్చొని క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడని 2 ఫోటోలు పెట్టారు.